హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఇక్కడ చూపిస్తున్న ఫ్యాబ్రిక్తో నేను 4.5 year బేబీకి ఇక్కడ నేను లంగా అయితే స్టిచ్ చేయబోతున్నాను అనమాట. కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఫస్ట్ వచ్చేసి అప్పర్ పార్ట్ కోసం నేను ఇక్కడ 1/2 meter లైనింగ్ తీసుకున్నాను. ఈ 1/2 meterని ఇదిగోండి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి యూట్యూబ్ నుంచి ఒకరు ఆర్డర్ ఇచ్చారనమాట, రూపాశ్రీ గారు అనేసి. నెల్లూరు దగ్గర, కర్నూలు దగ్గర నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, బట్ తను ఆర్డర్ ఇచ్చారనమాట వాళ్ళ పాప కోసం. ఒక 2 డ్రెస్సెస్ అయితే ఆర్డర్ ఇచ్చారు. ఒకటి లంగా జాకెట్, ఇంకొకటి వచ్చేసి ఫ్రాక్ అనమాట. ఫ్రాక్ వీడియో కూడా నేను నెక్స్ట్ షేర్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి అప్పర్ పార్ట్ అనమాట. అప్పర్ పార్ట్కి ఇదిగోండి జస్ట్ నేను కింద ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకుంటున్నాను. బేబీ మెజర్మెంట్ వచ్చేసి మొత్తం కావాల్సింది టోటల్ హైట్ 30 inches అనమాట. ఇక్కడ నేను వచ్చేసి అప్పర్ పార్ట్కి 10 inches తీసుకుంటున్నాను. ఎందుకంటే ఒక 1 inch మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది, మిగిలిన 9 inches వస్తాయి అన్నమాట. మిగిలిన 21 inches వచ్చేసి మనము కింద పెట్టుకుందాము. అంటే కింద పార్ట్ ఉంది కదా, అదనమాట, ఆ పార్ట్లో పెట్టుకుందాము. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ మళ్ళీ స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. బికాజ్ ఇందాక నార్మల్గా స్ట్రైట్ లైన్ వేసాను, ఇది కొంచెం ఒక 1/2 inch ఎక్స్ట్రా ఉందనేసి నేను దాన్ని మార్క్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ షోల్డర్కి వచ్చేసి 4.5 inch పెట్టాను అనమాట. అలాగే ఆర్మ్ డౌన్ కూడా 4.5, చెస్ట్ వచ్చేసి 6 inches పెట్టాను. 2 inches ఏమో ఖర్చుల కోసం అనమాట. ఇక్కడ నుంచి ఇవి మనము స్ట్రైట్గా అయితే మార్క్ చేసేసుకోవాలి. దీనికైతే మనము లోతులు అలాంటివి తీయక్కర్లేదు అనమాట, ఎందుకంటే మనకి లోపలికి వెళ్ళిపోతుంది కదా ఇది బాడీ, సో అందుకని. అండ్ కింద కూడా సేమ్ 8 inches మార్క్ చేసేసుకుని నేను మార్క్ చేసుకున్న విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. దీనికైతే ఫ్రంట్ లోతులు అండ్ ఫ్రంట్ నెక్ సపరేట్గా, బ్యాక్ నెక్ సపరేట్గా అలా ఏం అవసరం లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక 1/2 inch నేనైతే ఇదిగోండి ఇలా క్రాస్ తీసుకుంటున్నాను అనమాట. ఇలా తీసుకోవడం వల్ల సైడ్స్ అనేవి మనకి కుట్టిన తర్వాత జారిపోకుండా ఉంటాయి అనమాట. 1/2 inch ఆర్ 1 inch తీసుకున్న ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ నెక్ వచ్చేసి 2.5 inch తీసుకున్నాను. డీప్ వచ్చేసి 4 inches అట్లా తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మనం బ్లౌజ్ వేసుకుంటాం కదా, బ్లౌజ్కి దీనికి సమానంగా పెట్టామనుకోండి మళ్ళీ ఇది కొంచెం పైకి ఎలివేట్ అవుతూ ఉంటుంది లోపల బాడీ పార్ట్. సో అందుకనేసి మనము బ్లౌజ్ కంటే ఇది కొంచెం డీప్ ఎక్కువ తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇదైతే ఇక్కడ మార్కింగ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ అనమాట, మెయిన్ ఫ్యాబ్రిక్. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను 2 meters తీసుకున్నాను. సేమ్ లైనింగ్ కూడా 2 meters తీసేసుకున్నాను. ఇదిగోండి ఇవి మొత్తం ఫోల్డ్ చేసేసుకున్నాను అనమాట. అంటే నాకు 8 folds వచ్చాయి. నీట్గా లైన్గా పెట్టేసుకొని నేనైతే ఇక్కడ కట్ చేస్తున్నాను. బికాజ్ మీకు కనుక కరెక్ట్గా సిజర్ అనేది మంచిగా షార్ప్గా ఉంది అనుకుంటే 8 layers ఒకేసారి పెట్టి కట్ చేసేసుకోండి, లేదంటే 2 layers 4 layers పెట్టి కట్ చేసుకోండి. నాకు కావాల్సింది 21 inches కదా, సో 21 inchesకి ఫస్ట్ మార్కింగ్ అయితే చేసుకున్నాను. అండ్ కింద పిల్ట్ వచ్చేసి నాకు 4 inches కావాలన్నమాట. అంటే 2 inches వస్తుంది ఫోల్డ్ చేస్తే, ఇంకొక 1 inch ఏమో స్టిచ్చింగ్ కోసము. మొత్తము 5 inches, అంటే టోటల్ నేను 26 inches తీసుకున్నాను అనమాట. ఇక్కడ మళ్ళీ కరెక్ట్గా లైన్గా సెట్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం అటు ఇటు హెచ్చు తగ్గులు ఉన్నాయనుకోండి మనకి కొంచెం అప్ అండ్ డౌన్గా కనిపిస్తుంది స్టిచ్ చేసిన తర్వాత. నాకైతే ఎగ్జాక్ట్గా నీట్గా వచ్చేసాయి అనమాట. సో అందుకని నేను మొత్తం అంతా కలిపి ఒకేసారి అయితే కట్ చేసేస్తున్నాను. అండ్ ఇదిగోండి ఇక్కడ వేసేసిన తర్వాత మనకి సైడ్స్లో ఏమన్నా కొంచెం క్రాస్ అవి ఉంటే కనుక ఇక్కడ క్రాస్ కూడా తీసేసుకుని ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోండి. ఇది బెనారస్ అనమాట. సో దీనికి ఏంటంటే ఎక్కువ పీచులు వచ్చేస్తూ ఉంటాయి. ఇన్ కేస్ మీ దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉంటే కనుక ఫస్ట్ అటు సైడ్ ఇటు సైడ్ ఓవర్లాక్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను 4 inches వచ్చేసి తీసుకున్నాను కదా పిల్ట్ కోసము. ఇక్కడైతే 2.5 inches అనేది గ్యాప్ ఇచ్చేసాను అనమాట. ఎందుకంటే మనము 2 inches కుట్టిన తర్వాత ఎగ్జాక్ట్గా కింద బార్డర్ ఉంది కదా స్టార్టింగ్ పాయింట్, ఆ స్టార్టింగ్ పాయింట్ మీదకి వెళ్తుంది. అండ్ ఇక్కడ నేను ఇదే విధంగా పెట్టేసుకుని మార్క్ అయితే చేసేసుకుంటున్నాను. లేదు అంటే కనుక ఇదిగోండి మనకి ఇక్కడ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, ఎగ్జాక్ట్గా వాటికి స్టార్టింగ్ పాయింట్ హెడ్ పాయింట్ మీద వేసేసుకుని ఇదిగోండి ఇలా లైన్గా అయినా వేసేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా వేసేసాను, మీకు జస్ట్ మార్కింగ్ కోసం అనేసి మళ్ళీ మెజర్మెంట్తో అయితే చూపించాను. అండ్ ఇక్కడ ఇవి వచ్చేసి టర్న్ చేసేసుకోవాలన్నమాట. రాంగ్ సైడ్కి టర్న్ చేసేసుకొని ఇక్కడ షోల్డర్ పార్ట్స్ అయితే మనము జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా మనము 2 stitches అనేది వేసేసుకొని జాయింట్ అయితే చేసేసుకోవాలి.
ఇది వచ్చేసి ఏంటంటే 4 to 5 years. మనం ఎప్పుడైనా సరే బేబీకి నార్మల్గా బాడీ మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్ చేస్తేనే బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఒక్కొక్క పిల్లలు కొంచెం లావుగా హైట్ తక్కువ ఉంటారు, కొంతమంది ఏమో బక్కగా కొంచెం హైట్ ఎక్కువ ఉంటారనమాట. సో ఏజ్ని బట్టి మనము స్టిచ్చింగ్ మెజర్మెంట్స్ చేయకుండా వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ తీసుకొని చేస్తే కనుక మనకి ఫిట్టింగ్ కానీ లేకపోతే హైట్ కానీ అంతా కరెక్ట్గా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్ కూడా మొత్తం అంతా ఫోల్డ్ చేసేసి నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేసేస్తున్నాను. మనకి ఇది లోపల బాడీ పార్ట్ లాగా ఉంటుంది కాబట్టి మనకి దీనికి ఏమీ అంత పెద్దగా ఎక్స్ట్రాగా క్లాత్లు అతికి నెక్ వేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇది మ్యాక్సిమం మనకి కొంచెం ఎంత డీప్ ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. ఇది కొంచెం చిన్నగా కట్ చేసి కుట్టారనుకోండి, పైన మనం బ్లౌజ్ వేసుకుంటాం కదా, సో ఆ బ్లౌజ్ అనేది మనకి పైన ఇది లోపల నుంచి ఎలివేట్ అయిపోతూ ఉంటుంది అనమాట పైకి. సైడ్ ఆర్మ్ డౌన్స్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి దీనికి డాట్స్ వేసుకోవాలన్నమాట. షోల్డర్ పాయింట్ దగ్గర ఇలా హాఫ్కి పెట్టేసుకుని నార్మల్గా వేసేసుకోవడమే. హైట్ వచ్చేసి ఒక 2.5 inch or 2 inch వేసుకోండి. అండ్ 1 inch విడ్త్లో ఇది వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇదిగోండి ఇలా మొత్తము మనము 4 dots వేసేసుకోవాలి. 4 dots వేసేసుకున్న తర్వాత ఇదిగోండి నేను ఇక్కడైతే మిడ్ పాయింట్కి కట్ చేస్తున్నాను. ఇది హుక్స్ పట్టీలాగా వేయడానికి అనమాట మనకి బ్యాక్ సైడ్. నార్మల్గా అయితే మనము నెక్ అదంతా కూడా కొంచెం పెద్దగానే పెట్టేసుకున్నాం కాబట్టి హుక్స్ పాయింట్ అక్కర్లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి చిన్నపిల్లలకి పిల్లలకి కొంచెం హెడ్ అనేది పెద్దగా ఉంటుంది కదా, సో దానివల్ల ఏంటంటే మనం నెక్కే పెద్దగా పెట్టేసాం అనుకోండి, వాళ్ళకి భుజాలు జారిపోవడం అలా అవుతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటప్పుడు మనం ఇలా హుక్స్ పట్టి వేసుకుంటే కనుక ఒకవేళ ఇన్ కేస్ బేబీ హెడ్ పెద్దగా ఉన్నా కూడా మనకి ఇలా హుక్స్ పట్టి ఓపెన్ చేసామనుకోండి, చక్కగా ఇంకొంచెం నెక్ అనేది ఓపెన్ అవుతుంది, ఈజీగా హెడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇలా పెట్టేసుకుని ఇక్కడైతే నేను కాజా పట్టి అయితే కుట్టేశాను అనమాట. దీన్ని ఒక 2 stitches అయితే వేసేసుకోవాలి. ఇది వచ్చేసి నేను 1.5 inch విడ్త్ తీసుకున్నాను అనమాట. క్లాత్ విడ్త్ తీసుకొని మనకి ఎంత హైట్ అయితే ఉందో అంత హైట్ తీసేసుకొని స్టిచ్ చేసేసుకోవడమే. అండ్ ఇక్కడ వచ్చేసి హుక్స్ పట్టి కుడుతున్నాను అనమాట. ఇదైతే జస్ట్ నార్మల్గా ఇలా 2 ఫోల్డింగ్స్లా పెట్టేసుకొని ఇదిగోండి ఇలా పెట్టేసి స్టిచ్ చేసేసుకోవడమే. నేనైతే ఎప్పుడు కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసి స్టిచ్ చేయను అనమాట. ఇలాంటి హుక్స్ పట్టి ఏంటంటే మనం పెట్టేసుకుని స్టిచ్ చేసేసి మిగిలిన క్లాత్ అయితే నేను కట్ చేసేస్తాను. ఎందుకంటే మనకి ఎక్కువ క్లాత్ ఉన్నప్పుడు అయితే ఇట్లా చేస్తే పర్వాలేదు. ఒకవేళ మీకు బాగా తక్కువ క్లాత్ ఉంది అంటే కనుక కరెక్ట్గా హైట్ తీసేసుకొని ఒక 1/2 inch or 1 inch ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ 2 కూడా జాయిన్ చేసేస్తున్నాను, మనకి ఇంత అవసరం లేదు. అండ్ దీన్ని అయితే ఒక 2 inches వరకు కూడా నేను పైకి ఒక స్టిచ్ వేసేసి రెండింటిని కూడా జాయిన్ చేసేస్తున్నాను. మిగిలిన ఇంకొక 2.5 or 3 inches పైన ఉంటుంది కదా, దానికి ఒక హుక్స్ అలాగే ఒక కాజా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట నీట్గా. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ సైడ్ జాయింట్స్ వేసేసుకుంటున్నాను. బికాజ్ ఎందుకంటే నాకు కింద వచ్చిన పార్ట్ అనేది నాకు జాయింట్స్ పడలేదన్నమాట. నేను 2 meters తీసుకున్నాను కదా, సో కంటిన్యూగా క్లాత్ ఉంది కాబట్టి నేను ఇక్కడైతే జాయింట్ చేసేస్తున్నాను. ఒకవేళ మీకు 2 జాయింట్లు ఉన్నాయనుకోండి క్లాత్ వచ్చేసి, అలాంటప్పుడు ఇక్కడ మనం సైడ్ జాయింట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం ఉండదు. ఇదిగోండి ఒక సైడ్ జాయిన్ చేసేసి నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలన్నమాట. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనం ఫస్ట్ పెట్టుకున్నాం కదా 4 inches. సో దీనికైతే మొత్తం ఇదిగోండి ఈ మార్కింగ్ కలిసేలాగా మనమైతే ఇలా పిల్ట్ అనేది వేసుకోవాలి. మనం నార్మల్గా వేసుకుంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంచెం పైకి కొంచెం కిందకి అలా అప్ అండ్ డౌన్గా అయిపోతుంది అనమాట. ఇలా మనం మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, ఈ పిల్ట్ అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనకి ఒక 2 inches అలా వచ్చేస్తుంది. చూసారు కదా, బ్యాక్ సైడ్ మార్కింగ్ కూడా మనకి నీట్గా కలిసింది, పైనది అలాగే కిందది కూడా నీట్గా కలిసిపోయింది అనమాట. ఇలాగే పెట్టేసుకొని మొత్తం మనము చివరి వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ అనేది కూడా మనం జాగ్రత్తగా చేసుకోవాలి. మనం మార్కింగ్ చేసేసాం కదా, స్టిచ్ చేసేసుకోవచ్చులే అనుకుంటే అలా కాదనమాట. కుట్టే ప్రతిసారి కూడా కిందది పైనది లైన్ అనేది మ్యాచ్ అయిందో లేదో మనం మార్కింగ్ చేసుకున్నది చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇదిగోండి పిల్ట్ ఇలా వచ్చింది. ఐరన్ చేసుకుంటే ఇది లగ్గకుండా నీట్గా అలా అణిగిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు దీనికి ప్రిల్స్ ఎలా పెట్టుకోవాలి, పైన దానికి ఇది ప్రిల్స్ ఎలా యాడ్ చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను. నార్మల్గా అయితే
ర్యాండమ్గా పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ బిగినర్స్కి ఒక్కొక్కసారి అర్థం కాదు కదా, సో వాళ్ళ కోసం. ఇది 2 మీటర్స్ కదా క్లాత్. సో 1 మీటర్కి నేను ఒక మార్కింగ్ ఇలా పెట్టుకున్నాను మిడిల్లోకి. మనం ఎక్కడైతే జాయిన్ చేసామో పార్ట్ మనకి ఇదిగోండి ఇక్కడ జాయిన్ చేసాం కదా, ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి దీనికి పెట్టేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 1 మీటర్ దగ్గర కట్ పెట్టాను కదా, ఆ కట్ వచ్చేసి మనము ఇందాక 2 పార్ట్స్ని జాయిన్ చేసుకున్నాం చూడండి, ఆ 2 పాయింట్స్ జాయింట్స్ చేసిన దగ్గర ఈ కట్ పెట్టింది మనము పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక 1/2 మీటర్కి ఇదిగోండి నేను ఇలా పిన్ పెడుతున్నాను. మళ్ళీ సేమ్ బాడీ పార్ట్లో కూడా మళ్ళీ సేమ్ 1/2 పార్ట్కి తీసుకొని ఇదిగోండి ఈ విధంగా ఆ నీడిల్ పెట్టాను కదా, సో ఆ నీడిల్ దగ్గరికి మనం దీన్ని అయితే మ్యాచ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఏ క్లాత్ ఈ క్లాత్ ఎక్కడ వరకు పెట్టాలి, ఎన్ని కుచ్చులు పెట్టాలి అనేది మనకి ఒక స్పేస్, అలాగే మిగిలిన క్లాత్ అంతా కూడా పెట్టేసుకుంటాం ర్యాండమ్గా. అంటే ఒక 2 ఇంచెస్ 1 ఇంచెస్ అలా పెట్టాలి, మళ్ళీ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోవాలి. సో అదంతా ఏంటంటే మనకి కొంచెం హెడేక్ లాగా అనిపిస్తుంది. ఇదైతే కనుక మనం ఉన్నంత క్లాత్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. నేను ఎప్పుడైనా సరే ఇలాగే పెడతాను. చాలామంది కూడా ఏంటంటే మనకి క్లాత్ ఎంత ఉందో మెజర్మెంట్ చేసి పైన బాడీ చుట్టూ ఎంత ఉందో మెజర్మెంట్ చేసి సో అప్పుడు పెట్టి ఇలా స్టిచ్ చేస్తూ ఉంటారు. అదేంటంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా, సో ఇదైతే ఈజీగా ఉంటుంది అనేసి ఇది షేర్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ పార్ట్ కట్ చేద్దాము. నా టోటల్ లెంత్ వచ్చేసి 21 ఇంచెస్ అనమాట. అంటే కింద బాడీ కింద నుంచి ఫూట్ వరకు 21 ఇంచెస్ ఉంది. అండ్ క్రేప్ కూడా నేను 2 మీటర్స్ తీసుకున్నాను. ఇదిగోండి మనకి కాటన్ లైనింగ్ కంటే కూడా క్రేప్ లైనింగ్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే కాటన్ లైనింగ్ ఉతికిన తర్వాత షింక్ అయిపోయి లోపల పైకి ఎక్కిపోతూ ఉంటుంది అనమాట. పాలిస్టర్ అయితే కనుక కొంచెం గుచ్చుకున్నట్టు ఉంటుంది. మనకి ఇలా క్రేప్ లైనింగ్ అనుకోండి పిల్లలకు కూడా చాలా స్మూత్గా కంఫర్ట్గా ఉంటుంది, కొంచెం మనీ ఎక్కువైనా కూడా. అండ్ ఇక్కడైతే నాకు 21 ఇంచెస్ కదా, నేను 22 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుని దాన్ని ఫోల్డ్ చేసేసుకుంటాను అనమాట. ఒక 2 ఇంచెస్ ఎప్పుడైనా కానీ మనకి ఉన్నదానికంటే కింద పార్ట్ ఉంటుంది కదా, సో ఇప్పుడు 21 ఇంచెస్ అనుకోండి, మనకి 21 ఇంచెస్ మైనస్ చేసుకొని ఒక 2 ఇంచెస్ అప్పుడు మనకి 19 ఇంచెస్ వస్తుంది అనమాట. అంటే నేను ఇక్కడ 22 తీసుకున్నాను కదా, సో దాన్ని మొత్తం స్టిచ్చింగ్ అయిన తర్వాత 19 ఇంచెస్ వచ్చేలాగా అయితే మనము స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ లైనింగ్ స్టిచ్ చేస్తున్నాను. ఇందాకైతే మనము అటు సైడు ప్రిల్స్ పెట్టాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్, సో ఇప్పుడైతే కనుక నేను దీన్ని టర్న్ చేసి ఇటువైపుకి పెడుతున్నాను అనమాట. ఈ టిప్ ఏంటంటే పిల్లలకి నడుము దగ్గర గుచ్చుకోకుండా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇదైతే కనుక మనకేమీ మార్కింగ్స్ అవేమీ పెట్టుకోక్కర్లేదు, పిన్స్ కూడా ఏం పెట్టక్కర్లా, ర్యాండమ్గా పెట్టేసుకోవచ్చు. లేదు మీకు కొంచెం హెచ్చు తగ్గులుగా వస్తున్నాయి, కన్ఫ్యూజింగ్గా ఉంది అంటే కనుక నేను ఇందాక చెప్పినట్టు సేమ్ మళ్ళీ పెట్టేసుకొని అలా కూడా స్టిచ్ చేసుకున్నా కూడా మీకు కరెక్ట్గా వచ్చేస్తాయి. ఇదిగోండి ఇప్పుడు దీన్ని టర్న్ చేసిన తర్వాత చూడండి, ఇదిగోండి ఇటువైపు ఏమో నేను మెయిన్ ఫ్యాబ్రిక్, ఇటువైపు లైనింగ్ ఫ్యాబ్రిక్ అతికాను అనమాట. ఇది అతికేటప్పుడు కూడా కింద కుచ్చులు అనేది పైకి ఎక్కిపోతూ ఉంటుంది, సో కొంచెం జాగ్రత్తగా మీరు స్టిచ్ చేసుకుంటే కనుక ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఇదిగోండి చూసారా, ఇదేమో బయట వైపు అండ్ అది వచ్చేసి లోపల వైపు అనమాట. కుచ్చులు కూడా చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసాయో. అండ్ ఇదిగోండి ఇది లోపల వైపు అనమాట. అదేంటంటే లోపల గుచ్చుకుంటూ ఉంటుంది కదా, పిల్లలు కూడా కంఫర్ట్గా ఉండలేరు, అలా గుచ్చుకుంటూ ఉంటే ఇరిటేట్ ఫీల్ అవుతూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం ఈ 4 పార్ట్స్ కూడా కలిపేసి నేనైతే జాయిన్ చేస్తున్నాను. ఎందుకంటే నేను 2 మీటర్స్ లైనింగ్ తీసేసుకున్నాను కదా, సో మనకి గేర్ ఎక్కువే వచ్చేస్తుంది కాబట్టి మనకి సపరేట్గా అతుక్కోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇదిగోండి ఇక్కడ నేనైతే 3 ఇంచెస్ అనేది లోపలికి పెట్టి ఫోల్డ్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఇందాక 22 ఇంచెస్ తీసుకున్నాను కదా, మనకి 19 ఇంచెస్కి వచ్చేలాగా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ సైడ్లో నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేసింది కూడా ఇటు చుట్టూరు మొత్తము 3 ఇంచెస్ అంటే 1.5 ఇంచ్ వస్తుంది మనకి ఫోల్డ్ చేస్తే. ఈ 1.5 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఇది మొత్తం అంతా లంగా చుట్టూ అయితే స్టిచ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. యాక్చువల్లీ వీడియో అయితే సరిగ్గా తీయడానికి కుదరలేదు, కానీ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట.
చూసారు కదా ఇక్కడ ఇది కొంచెం క్రాస్గా తిరిగి ఉందన్నమాట. అందుకని అటు సైడ్ ఆమ్ డౌన్ అనేది కనపడట్లే. ఇక్కడ పిక్స్ యాడ్ చేస్తా చూడండి. అండ్ దీనికి సంబంధించిన బ్లౌజ్ డిజైన్ కూడా ఉంది. మీకు ఎవరికైనా వీడియో కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, బ్లౌజ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను.